అత్యంత శ్రద్ధాభక్తులతో శివపార్వతులను తమ భుజస్కంధాలపై మోస్తూ ఢమరుక నాదాల మధ్య జరుగుతున్న ఊరేగింపు. వావ్! కార్తీక మాసం సందర్భంగా శోభాయమానంగా శోభిల్లుతున్న కార్తీక దీపోత్సవం. అరే, చితాభస్మాభిషేకం, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన చితాభస్మాభిషేకం మన ఇండియాలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోనూ జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే తెలుసుకోవాలనుకున్నారుగా, పూర్తి వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. నేను బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నానండి. శుభం సార్, చెప్పండి. ఇటీవల రాజమహేంద్రం కళలో కానొచ్చి ప్రముఖమైన స్థలం. అటువంటి రాజమహేంద్రంలో మరొక ఆనిమిత్యం లాంటి మరి ఇక్కడ మహాకాళేశ్వర ఆలయం బాగా ప్రసిద్ధి చెందిందని విని మా ఛానల్ భక్తుల కోసం మరి ఈ క్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. మీ పేరు స్వామి? ఆదిత్య కుమార్ శర్మ అండి. నేను ఆలయ ప్రధాన అర్చకుడిని. నమస్తే అండి. నమస్కారం అండి. మహాకాళేశ్వరాలయంలో మరి 4 నందులు, 4 బలిపీఠాలు, 4 గోపురాలు అని 4 ఇలా ఉన్నది, 4 త్రిశూలాలు. వీటి గురించి తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాకాళేశ్వరాయ నమః. స్వామివారి ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే తూర్పుగా మనకి పశ్చిమంగా రాజగోపురం ఉంటుందండి. స్వామివారి ప్రవేశం మనం పశ్చిమంగా రాజగోపురం ఉంటుంది. ఆ రాజగోపురంలోంచి మనం రాగానే కుడి సైడ్ తిరిగిన తర్వాత గణపతి దగ్గర నుంచి 32 ఉపాలయాలు ఉంటాయండి. శివతత్వానికి సంబంధించిన అద్వైతమూర్తులుగా, అంటే శివుడి అద్వైతము, విష్ణుమూర్తి ద్వైతము అని చెప్పి 2 తత్వాలు ఉన్నాయి. ఆ తత్వాలలో అక్కడ మహాగణపతి నుంచి కుడి జనం పక్కకి తిరిగిన వెంటనే మహాగణపతి నుంచి అక్కడ ఆదిశంకరాచార్యుల వరకు 32 ఆలయాలు ఉంటాయండి. శివతత్వానికి సంబంధించిన 32 ఆలయాలు. ఆ మధ్యలో మళ్ళీ దక్షిణ గోపురం వస్తుంది. అది 4 దిక్కులకి సంబంధించి 4 గోపురాలు. దక్షిణ గోపురం వస్తుంది. అది దాటిన తర్వాత తూర్పు గోపురం దగ్గర నుంచి దాని పక్కనే ఉన్న విశ్వక్షేణుడు స్వామివారు. అది అంటే శివతత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా గణపతిని ప్రార్థిస్తారు. విష్ణుతత్వంలో ఉన్న వాళ్ళు గణపతి పూజలాగే విశ్వక్షేణ పూజ చేస్తారండి. విశ్వక్షేణుడు దగ్గర నుంచి రామానుజాచార్యుల వరకు కూడా 32 ఉపాలయాలు ఉన్నాయి. అవి కూడా విష్ణుతత్వానికి సంబంధించిన 32 ఆలయాలు. ద్వైత అద్వైత విధానంగా ఇక్కడ ఆలయాలు నిర్మించడం జరిగిందండి. 64 ఉపాలయాలు. అది కాకుండా మళ్ళీ ఎడం పక్కకి వెళ్ళిన తర్వాత మహాకాళుడు అనే స్వామివారు ఉంటారండి. మనకి మహాసంకల్పం అని చెప్పి వివాహంలోనూ ఏదైనా ప్రతిష్టా కార్యక్రమాలు చేసినప్పుడు చెప్తుంటారు. భూలోక, భూలోక, జనలోక, తపోలోక, సర్పలోక అని చెప్పుకుంటారు. ఆ సర్పలోకంలో మానవులు కొలిచే పాములు 9 పాములు ఉన్నాయండి. శినాగు, రూపనాగు, వితనాగు అని చెప్పి 9 రకాల పాములు ఉన్నాయి. ఆ 9 రకాల పాములతో ఒక పాముకి సంబంధం లేకుండా ఆ స్వామివారి పాదాల దగ్గర నుంచి శిరః పర్యంతము కూడా ఆ స్వామివారి దగ్గర ఉంటాయండి. అది కూడా ఒకసారి మీరు దర్శించండి. అది తెలుసుంటే విధానం చెబితే కానీ దాంట్లో మోక్షం కనిపించదు. అది చూస్తాం, ఆ స్వామివారు గమనిపెట్టుకుంటాం, వెళ్ళిపోతా. కానీ అక్కడ ఉన్న విధానం ఏంటి అది మనం గమనించాం. ఫస్ట్ ఆ గమనిస్తే తెలుస్తుంది. పాదాల దగ్గర నుంచి శిరః పర్యంతము కూడా 9 రకాల పాములతో ఒక పాముకి కూడా సంబంధం లేకుండా 9 రకాల పాములతో ఆ స్వామివారు ఉంటారండి. కాకుండా ఇక్కడ కూడా ఏ ఆలయానికి వెళ్ళినా మీరు చూసి ఉండరు. నవగ్రహాల ఆలయాలు అందరూ కూడా అందరికీ తెలుసున్నదే. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఇవన్నీ కూడా అందరికీ తెలుసున్నదే. శ్లోకాలు కూడా చెప్పమని అందరూ కూడా చెబుతూ ఉంటారు భక్తులు కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏంటి అంటే భార్య వాహన సహిత నవగ్రహం.
7 సూర్యులు ఉన్నారండి. ఉషాదేవి, ఛాయాదేవి, 7 గుర్రాలు. ఆయన వాహనం సప్తారూఢం, అంటే 7 గుర్రాలతో ఆయన వాహనం ఉంటుంది. అలా ఉంటుందండి. అంటే మనం ఒక్క సూర్యనారాయణ స్వామికి చేస్తే ఆ 7 గుర్రాలకి, అలాగే ఛాయాదేవికి, ఉషాదేవికి చీపురు కలిపి లభిస్తుంది. ఒక్క గ్రహానికి ఎప్పుడైతే చేశామో ఆ వాహనము, అలాగే ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క స్వామికి చేసిన ఫలితం లభిస్తుందండి. ఇక్కడ అది విశిష్టత. నవగ్రహములు ఇక్కడ ఉన్నాయి కదండి, ఇది దీపస్తంభాలు నక్షత్ర మండలము అంటారండి. దాన్ని నక్షత్ర మండలం ఒకదానికి వచ్చి 108 దీపాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ప్రోమసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, శరవతి, వాటి, మహిళ, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శత్రుఘ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, రేవతి. 27 నక్షత్రాలండి. 27 నక్షత్రాలు కూడా ఒక స్తంభానికి వచ్చి ఒక నక్షత్ర మండలానికి కూడా దీపాలు ఉంటాయండి. అశ్విని నక్షత్రం నుంచి రావతి నక్షత్రం వరకు కూడా 108 దీపాలు. అలాగే ఇక్కడ కూడా అలాగే 108 దీపాలండి. ఒక మండలానికి వచ్చి 108 దీపాలు. అది ప్రతి సోమవారం కూడా విశేషంగా వెలిగిస్తూ ఉంటామండి. రాత్రి జరిగింది. లేకపోతే ఇక్కడ రోజు జరిగేటటువంటి పూజాధికాలు ఏంటి, ఏ సమయంలో చేస్తారు? తప్పకుండా ఉదయాన్నే తెల్లవారుజామున స్వామి వారికి 4 గంటలకు ఆలయం తీస్తామండి. భక్తుల దర్శనార్థం కూడా 4 గంటలకు తీసి స్వామికి ముందుగా స్నానం చేయించి, తర్వాత క్షీరాభిషేకం అంటే పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ స్వామిని శుద్ధి చేస్తామంటే శుభ్రంగా పాలతో అభిషేకం అయిన తర్వాత స్నానం చేయించేసి కడిగిన తర్వాత అలంకరణ చేసి స్వామికి చిత్తాభస్మ అభిషేకం 4:30 నుంచి 5:30 గంటల వరకు కూడా గంట సేపు స్వామికి అభిషేకం చేసి తర్వాత అఖండ హారతులు 4 రకాల హారతులు స్వామికి ఇస్తామండి. 5:30 కల్లా ఆ విశిష్టం అంతా కూడా పూర్తవుతుంది. చిత్తాభస్మ అభిషేకంతో సహా ఆ విశిష్టం అంతా కూడా పూర్తయిన తర్వాత 6 గంటల నుంచి ఒక అరగంట సేపు స్వామిని మళ్ళీ ఆ జరిగిన అభిషేకం అంతా కూడా ద్రవ్యం అంతా తీసుకుని అదంతా కూడా ఒక చోట ఒక బకెట్లోగో దేంట్లోగో తీసుకుని ఆ ద్రవ్యాన్నంతా కూడా మళ్ళీ చిత్తాభస్మం అంతా కూడా గోదావరిలో కలిపేస్తామండి. మళ్ళీ బట్టీలు ఎక్కడ పారబోసేయడం కానీ ఇంకోటి కూడా ఉండదు. ఎక్కడైనా సరే మొత్తం తీసుకుని చిత్తాభస్మాన్ని కూడా తీసుకుని మళ్ళీ గోదావరిలో కలిపేస్తాం. ఇది మళ్ళీ ఎవరు పెట్టుకోవాలని లేదు. స్వామి పరిధి వరకు పెట్టుకుంటాం. దాని తర్వాత మళ్ళీ తీసుకుని కలిపేస్తాం. అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి పాలాభిషేకాలు జరుగుతాయండి స్వామికి. భక్తులు స్వయంగా వారు ఏ ద్రవ్యం అయితే తెచ్చుకుంటారో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకురసాలు, పల్లరసాలు, వాళ్ళు ఏ ద్రవ్యం తెచ్చుకుంటారో ఆ ద్రవ్యం వాళ్ళ చేతులతో వాళ్ళే ఆ మహాకాళేశ్వరుడు అభిషేకం చేసుకోవచ్చండి. ఉదయం 10 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. తర్వాత 10 గంటల నుంచి 10:30, 11 మధ్యలో స్వామివారి అలంకరణ జరుగుతుంది. మళ్ళీ 11 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుందండి. అలాగే స్వామివారికి 12:30 నుంచి విశ్రాంతి సమయం ఇస్తాము. తర్వాత మళ్ళీ తిరిగి పునఃదర్శనము 4:30 నుంచి 8:30 గంటల వరకు కూడా ఉంటుందండి. సాయంత్రం 6 గంటల నుంచి, ఈ కార్తీక మాసం కాబట్టి 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి దీపసేవ, ఆకాశ దీపారాధన, విష్ణుమూర్తి, ఇంకొక ఆకాశ దీపం అంటే విష్ణుమూర్తి, ఆకాశ దీపారాధన, అలాగే దీపసేవ, చుట్టూ ఉన్న ఉపాలయాలన్నీ కూడా ప్రాకార సేవా కార్యక్రమం, అలాగే లోపల మహాకాళేశ్వరికి 12 రకముల హారతులు ఇవన్నీ కూడా జరుగుతాయండి. చాలా బాగుందండి. మరి ఇటువంటి ఎంత మహత్కార్యాన్ని ఉజ్జయిని తర్వాత మరి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి ఈ మహాకాళేశ్వరాన్ని ఇక్కడికి మనం సాక్షాత్రం చేసినటువంటి ఎవరు? ఆయన పట్టబగల వెంకట్రావు గారు ఆయనండి. 28 సంవత్సరాల క్రితమే 2 శ్మశాన వాటికలు నిర్మించారు. ఇంగ్లీష్ పేట కైలాస భూమి, ఊటిలింగాలపేట కైలాస భూమి అని 2 కైలాస భూములు నిర్మించారండి. ఆ నిర్మించిన తర్వాత వాళ్ళు కొంతకాలం అలా గడుపుతున్నారు. ఆ కైలాస భూములు వృద్ధి చేస్తూ, అంటే ఎక్కడా లేని విధంగా వాటిని సుందర వర్ణీకృతంగా తయారు చేస్తూ దాన్ని నిర్మాణం చేశారండి. దాన్ని చేశారు. చేసిన తర్వాత ఒక మార్వడీలు ఇళ్లలో వివాహ నిమిత్తం అని చెప్పి మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని మహాక్షేత్రానికి వెళ్ళడం జరిగిందండి. వెంకట్రావు గారు వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ ఆ మార్వడీలందరూ కూడా వాళ్ళకి ఇలాగా మా భక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ భస్మాభిషేకం జరుగుతుంది రండి అని చెప్పి వెంకట్రావు గారిని తీసుకెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన మధ్యలో ఆ మహాకాళేశ్వరుడు వచ్చి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించుకోవడం అనేది జరిగిందండి. మన దగ్గర 2 శ్మశాన వాటికలు ఉన్నాయి, మనం ఎందుకు చేయకూడదు? ఒక శివాలయం కట్టి ఒక చిన్న చితాభస్మాభిషేకం ఈ ఆలయాన్ని మనం చేద్దాము, చితాభస్మాభిషేకం చేద్దాం అనుకున్న వారు ఆ పరమేశ్వరుడు ఆయనలో ప్రవేశించి ఇంత గొప్ప ఆలయం నిర్మాణం చేయడానికి ఆయనకి ఆ సహకార సహాయాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడు అందజేశాడండి.
చాలా సంతోషం అండి. మరి భారతదేశంలో ఉజ్జయిని తర్వాత మన రాజమహేంద్రవరంలోనే మరి ఇటువంటి మహాకాళేశ్వరాలయం సాక్షాత్కారం చేసినటువంటి మరి పట్టరాజు వెంకటరావు గారికి, అలాగే రోటరీ సేవా సంస్థకి, మరి ఇక్కడ అర్చన చేసిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ప్రేక్షకులు చాలా చక్కగా చెప్పారు వివరాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శతమనం బ్రహ్మైశ్వర్యం భవతి శతృతి శతం దీర్ఘమాయు ఆదిర్భాగ్నో హవిషారుషేమాకృతం దీర్ఘమామతిచారకల్యం పుత్రమక్షరాధిపము శతం దీర్ఘమాయు మహాకాళేశ్వర స్వామి దేవ అనుగ్రహ కృపా కటాక్ష కరుణ వీక్షణ సిద్ధిరస్తు. స్వస్తి. మనం గుడిలోకి ప్రవేశించగానే ఎడమవైపు నుంచి అంటే పడమటి రాజగోపురం నుంచి ఉపాలయాలు మొదలవుతాయి. 64 ఉపాలయాలు గురువు గారు చెప్పారు కదా. ఆ 64 ఉపాలయాల్లోని దేవతామూర్తులను ఇప్పుడు మనం చూద్దాం.
ప్రదక్షిణ అంతా కూడా పూర్తి చేసుకుని లోపలికి వచ్చేసరికి గర్భాలయం దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రదక్షిణ పూర్వకంగా వెళ్తే విజయ గణపతి, ఆ గణపతిని ఎవ్వరు దర్శనం చేసుకున్నా కూడా అన్ని విజయాలు సమకూరుతాయి అని అర్థం అండి. అలాగే ఆ పక్క నుంచి వెళ్ళిన తర్వాత మహాకాళేశ్వరి అమ్మవారు, అంటే స్వామివారి మహాకాలుడు, అమ్మవారు మహాకాళేశ్వరి, ఇద్దరు కూడా కాలానికి అధిపతులు. అమ్మవారిలో మళ్ళీ చాలా రూపాయలు ఉన్నాయి, భద్రకాళి, వీరభద్ర సహిత భద్రకాళి. ఇలాగా అంటే అమ్మవారి మహాకాళుడు, మహాకాళీదేవి దర్శించుకుని వచ్చిన తర్వాత తూర్పుగా స్వామిని దర్శనం చేసుకోవాలండి. తూర్పు ముఖంలో స్వామివారి పశ్చిమంగా ఉంటారు, మనం తూర్పుగా దర్శనం చేసుకుంటాం. స్వామివారికి ఎదురుగుండా కూడా ఏ శివాలయాన్ని మీరు గమనించండి, అంటే ఇలాంటివి కొన్ని తిరిగితే కానీ మనకు తెలియలేదు. ఏ శివాలయానికైనా స్వామివారి ఎదురుగుండా ఏమీ నివాసం ఉండకూడదండి. ఒక రోడ్డు ఉంటుంది, లేకపోతే ఒక నది ఉంటుంది, ఒక సముద్రం ఉంటుంది, లేదంటే ఒక అడవి ఉంటుంది, అంతేగాని స్వామికి ఎదురుగుండా ఏమి నివసించవు. అందుకనే అలా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం పూర్తయి బయటకు వచ్చిన తర్వాత చెన్నకేశ్వర స్వామి వారు ఉంటారండి. ఈ శివాలయానికి వెళ్ళాకనే ఎదురుగుండా నంది ఉంటుంది. ఎందుకయ్యా అంటే అందులో కూడా నంది చెవి దగ్గరికి వెళ్ళి రకరకాల విధిస్తుంటారు. అది ఏమీ చెప్పకూడదండి, ఏమి ఉండి ఆయన నందీశ్వరుడు ఏమి ఉండు, శివుడు ప్రమద గణములండి. నందీశ్వరుడు, చండీశ్వరుడు, చండకేశుడు, నందికేశుడు అని వాళ్ళందరికీ పేర్లు. కానీ మనం వాడుకలో నంది చండి ఇవే పిలుస్తాం. కానీ చండకేశ్వర స్వామి, నందికేశ్వర స్వామి వాళ్ళ పేర్లు. వాళ్ళు ప్రథమ గణములుగా పరమేశ్వరుడి స్థితిలో ఉంటారండి కైలాస పర్వతంలో. ఎవరైనా ఇప్పుడు మనం ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో కలవాలి, ముందుగా పిఏ పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పాలి, మనకు రావాలి. అలాగే మన పరమేశ్వరుని ప్రగతవందే పార్వతీ పరమేశ్వరు, ఆ పరమేశ్వరుని మనం కలవాలి అంటే కూడా, అంటే కలవడం అంటే డైరెక్ట్గా వెళ్ళాలని పాడమే పడకలే, ఒక లింగ రూపంలోనో ఒక విగ్రహం రూపంలోనో ఆయన చూడడానికి అక్కడ ఎవరైనా ఉన్నారు అంటే నందీశ్వరుడు పిఏ కింద అక్కడ ఉంటాడండి. ఆయన చెవి దగ్గరికి వెళ్ళి చెప్పాలట మన పేరు. ముందుగా అయ్యా నా పేరు ఆదిత్య కుమార్ శర్మ, నేను వచ్చాను, నందీశ్వర నమస్తుభ్యం సాంబ్రానంద ప్రభాజత సదా శివ పూజార్థం అనుజ్ఞా దాతు మనసి. స్వామి నేను పలానా వాడిని వచ్చాను, స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నాను, కాబట్టి నువ్వు స్వామివారికి చెబితే నేను దర్శనం చేసుకుని ధన్యం అవుతాను అని చెప్పడం అండి. ఆ నందీశ్వరుడికి చెప్పిన తర్వాత నంది పరమేశ్వరుడికి బాస్ చేస్తాడు, అదే పలానా వాళ్ళని దగ్గరికి వస్తున్నారు, ఒక్కసారి చూడు స్వామి అని చెప్పి అప్పుడు మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలో ఏ అర్చకుడైనా సరే ఒక అరటిపండు, కొబ్బరికాయ లేదా ఏదో ఫలితం ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం వెంటనే తినేయకూడదండి, దీర్ఘమైతే తీసుకోవచ్చు, కానీ ప్రసాదం వెంటనే తినేయకుండా బయటకు వెళ్ళిన తర్వాత సోమసూత్రం ఉంటుంది. సోమసూత్రం దగ్గర చాలా గొడవలో సోమసూత్రం దగ్గరే చంద్రకేశ్వర స్వామి ఉంటారు, కానీ కొంతకాలంలో విడిగా ఉంటారు, మన ఆలయంలో విడిగా ఉంటారు చంద్రకేశ్వర. కాబట్టి ఆ చండీశ్వర దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం పూర్తయింది, ఆలయంలో ప్రసాదం ఇచ్చారు, నేను తీసుకెళ్తున్నాను అని చెప్పాలండి. ఆ ప్రసాదం అంతా కూడా చంద్రకేశ్వరికి ఇచ్చేయాలి యాక్చువల్గా, కానీ ఆయన చెప్పి తీసుకెళ్తే దోషం లేదు. అందరూ శివాలయంలోంచి ఏమి పట్టుకెళ్ళకూడదు, ఏమి తీసుకెళ్ళకూడదు అని అంటూ ఉంటారు, కానీ ఆయనకి చెప్పి తీసుకెళ్లడంలో దోషం లేదు. చాలా సంతోషం అండి. మరి భారతదేశంలో ఉజ్జయిని తర్వాత మన రాజమహేంద్రవరంలోనే మరి ఇటువంటి మహాకాళేశ్వరాలయాన్ని సాక్షాత్కారం చేసినటువంటి మరి పట్టభద్రుల వెంకటరావు గారికి, అలాగే రోటరీ సేవా సంస్థకి, మరి ఇక్కడ అర్చనలు చేస్తున్న మీ అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ప్రేక్షకులు చాలా చక్కగా చెప్పారు వివరాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శతమనం బ్రహ్మైశ్వర్యం భవతి శతృతి శతం దీర్ఘమాయు ఆదిర్భాగ్నో హవిషారుషేమాకృతం దీర్ఘమామతుజారకల్యం పుత్రపుత్రమలక్షదాధిపము శతం దీర్ఘమాయు మహాకాళేశ్వర స్వామి దేవత అనుగ్రహ కృపా కటాక్ష కరుణ వీక్షణ సిద్ధిరస్తు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.